హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంగీతం కబుర్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ ఫెస్టివల్ సీజన్లో మనమైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాము. సో అలానే నేను కిచెన్ మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పి ఆన్లైన్లో అయితే కొన్ని ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను అనమాట. సో ఈ ఐటమ్స్ నేనన్నీ మీషో సేల్లో అయితే తీసుకున్నాను. అండర్ 500 రూపీస్లో అయితే తీసుకున్నా ఈ ఐటమ్స్ అన్ని. సో మనకి ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా బాగా రన్ అవుతుంది కదా, సేల్స్ అన్నవి చాలా బాగున్నాయి. సో నేను కిచెన్ అయితే ఎప్పటి నుండో ఆర్గనైజ్ చేసుకుందాము మంచిగా అని అనుకుంటున్నాను, బట్ నాకైతే టైం సపోర్ట్ చేయలేదు. సో ఈసారి అయితే లేదు, ఎలా అయినా ఫిక్స్ అయ్యా అనమాట మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పి. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు షాప్ ఇన్ ఆన్లైన్ అని కూడా అనిపించి సో ఈ ఐటమ్స్ అయితే నేను తీసేసుకున్నాను కిచెన్లోకి. సో ఇవి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ కిచెన్ ఐటమ్స్ అన్ని, బికాస్ మన లేడీస్ అందరూ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదా. సో మన సరౌండింగ్ బాగుంది అంటే మన ఫుడ్ ప్రిపరేషన్ కూడా బాగుంటుంది కదా. సో ఏదైనా కొంచెం అటు ఇటుగా అనిపిస్తే మన మూడ్ కూడా అటు బాగోదు. సో దానికోసం అని చెప్పి కిచెన్ అయితే మనం ఎప్పటికప్పుడు మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని అనుకుంటాము. సో అలానే నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను మీషోలో అనేది లెట్స్ అన్బాక్స్ ద ఐటమ్స్. సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అయితే అన్బాక్స్ చేద్దాము. మా జున్ను అయితే పడుకున్నాడు ప్రెసెంట్. సో వాడు లేచే లోపు అయితే ఇవన్నీ ఓపెన్ చేసేయాలన్నమాట. సో లేచాడంటే నాకు ఇదంతా అస్సలు అవ్వదు. అండ్ సో మీరైతే కిచెన్ని ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకున్నాము అని అనుకుంటూ ఉంటారా? సో నాకైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను, బట్ అస్సలు జున్ను వల్ల కొంచెం ఎప్పటికప్పుడు స్కిప్ చేసేస్తూ ఉన్నాను. బట్ ఈసారి మాత్రం లేదు అని గట్టిగా ఫిక్స్ అయ్యా అనమాట. సో ఫస్ట్ అయితే నేను చూపిస్తుంది ఓకే ఇవైతే నేను టీ కాఫీ. సో ఇవైతే 3 బాక్సెస్. రావట్లేదు, అయ్యో వచ్చింది. సో దిస్ ఈజ్ షుగర్ కోసం అని తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ ఫర్ టీ. కాఫీ బాగున్నాయి కదా, క్వాలిటీ కూడా ఓకే, చాలా బాగుంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ క్యాప్స్ కూడా లైక్ ఇది ఎయిర్ టైట్ క్యాప్స్ ఇచ్చారు మనకి, టైట్గానే ఉంది. ఇది కూడా టైట్గా ఉంది, బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. అండ్ నేను ఈ 3 అయితే తీసుకున్నాను. ఓకే క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ క్యాప్ కూడా ఎయిర్ టైట్ క్యాప్స్ వచ్చాయి, టైట్గానే ఉన్నాయి. అండ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా, బాగుంది, వర్త్ అని నేను అనుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, బాక్సెస్ అవి ఉన్నాయి, బట్ నాకు ఈసారి అయితే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము అని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఓల్డ్ వన్ అన్నీ కొంచెం తీసేసి కొత్తగా అయితే మంచిగా పెట్టుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చి టంబ్లర్ అన్నమాట. ఓకే ఇది గ్లాస్ టంబ్లర్. టంబ్లర్. అండ్ నేను ఈ ఐటమ్స్ అన్ని 500 లోపే తీసుకున్నాను, ఎందుకంటే కిచెన్ మనం ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. సో ఎక్కువ అఫోర్డ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, ఎక్కువ ఐటమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు అని చెప్పి. సో వాటికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నది నేను మనం ఇంట్లో పోపుల డబ్బా ఉంటుంది, నా దగ్గర ఉన్నదైతే రౌండ్గా ఉన్నది ఉంది ప్రెసెంట్. సో అది నాకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసమని ఇది కొంచెం చిన్నగా లైక్ బాగుంది కదా అని అనిపించింది. సో అందుకోసం అని చెప్పి ఆ రౌండ్గా ఉన్నదైతే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్టు అనిపించి నేను ఇది ఒక్కటే లైక్ మొత్తం ఆవాలు జీలకర్ర అన్ని స్పైసెస్ మనం ఇందులో వేసుకోవచ్చు కదా. అండ్ స్పూన్స్ కూడా ఇచ్చారు, దానికి స్పూన్స్ కూడా ఉన్నాయి. అండ్ క్వాంటిటీ కూడా పర్వాలేదు, బాగానే పడుతుంది అన్నీ. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. లైక్ 1 2 3 4 5 6 వచ్చాయి, 6 స్లాట్స్ వచ్చాయి మనకి ఇందులోనైతే. సో ఈ ప్యాకేజ్లో 1+1 అనమాట. సో దీనికి నేను 2 పెట్టాను. ఇది కూడా
సేమ్ 1+1 వచ్చింది. సో ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా మీషో. సో ఇది అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్. డైనింగ్ టేబుల్ మీద మ్యాక్సిమం మనం ఇంతకు ముందు అయితే స్టీల్ స్టాండ్స్ యూజ్ చేసేవాళ్ళం. సో మా ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇక్కడ మ్యాక్సిమం అందరూ నాకు తెలిసి స్టీల్ స్టాండ్స్ యూజ్ చేస్తున్నారు. సో అది నాకు ఏమవుతుందంటే మా టేబుల్ మీద పెట్టేటప్పుడు మా చుట్టూ ఒక్కొక్కసారి ఇలా లాగుతాడు అనమాట. ఆ లాగేటప్పటికి ఆ స్టీల్ స్టాండ్ కాబట్టి సో అవి స్లిప్ అవుతున్నాయి, దాని మీద ఉన్నవి స్లిప్ అయ్యి పడిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. రబ్బర్లా ఉంది ఇదైతే, చూడండి చాలా బాగుంది. ఇవైతే నాన్ స్లిప్పబుల్ అనమాట. మనం టేబుల్ మీద వేసినా సరే ఏ వెజల్ కూడా మనకి స్లిప్ అవ్వదు ఇది. సో స్టీల్ స్టాండ్ ఏమవుతుందంటే అది కొంచెం స్టాండ్ కాబట్టి వాటి మీద పెడుతున్న ఐటమ్స్, నాకు గిన్నెలు ఏమైనా సరే మా జున్ను కొంచెం లాగుతూ ఉంటాడు. ఆ లాగేటప్పటికి అది స్లిప్ అయ్యి పడిపోతుంది స్టాండ్ వల్ల. సో ఇదేంటంటే మనకి అంత స్టిక్ అయ్యి కొంచెం స్లిప్ అవ్వకుండా ఉంటాయి టేబుల్ మీద. సో హీట్కి వేడివేడివి మనం పెడుతూ ఉంటాం కదా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్స్ మీద. సో ఆ వేడివేడివి మనం వీటి మీద యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇవి నాకు 4 వచ్చాయి విత్ 4 కలర్స్. సో ఓకే, అందరి ఇంట్లోని యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అనమాట. సో స్టీల్ స్టాండ్ బదులు నాకైతే ఇవి యూజ్ చేస్తే చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరేమనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ అన్నీ ఓపెన్ చేస్తున్నా కానీ ఒక పక్క టెన్షన్, ఎక్కడ లేచిపోతాడు వాడు అని చెప్పి. లేచాడంటే మాత్రం ఇవి బాగుంటాయి కదా. బాక్స్ పెట్టి ఇస్తే ఎంత కష్టం అసలు. మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఇన్ అన్బాక్సింగ్ ఏంటంటే ఇలా ఓపెన్ చేయడమే. అన్నీ కట్టుకొని ఓపెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఐటమ్స్ కోసం మనం ఎంత ఎగ్జైట్ అయ్యి ఓపెన్ చేస్తాం కానీ ఇలా తీసుకోవాలి అన్నప్పుడే కష్టంగా అనిపిస్తుంది. ఇది చూడండి, బాక్స్లో ఇంకొక బాక్స్ పెట్టి ఇచ్చారు. గెస్ వాట్? పాట్ అనమాట. ఇది మొక్క వేసుకోవడానికి తినాలి. సో కిచెన్లో మనం ప్లాంట్స్ కూడా పెడుతుంటాం. సో నేను ఇది మనీ ప్లాంట్ కోసం అని చెప్పి ఇది తీసుకున్న పాట్. లైక్ హ్యాంగర్ వచ్చింది చూసారా, హోల్ ఇచ్చారు, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ ఐటమ్ కూడా మ్యాక్సిమం అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అని అనుకుంటున్నాను. స్టవ్ పక్కన మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, మనకి కావాల్సిన లైక్ సాల్ట్ కానీ కారం కానీ. సో దానికోసం అని నేను స్టాండ్ తీసుకున్నా. ప్రజెంట్ నా దగ్గర అయితే ప్లాస్టిక్ వన్ ఉంది. సో అది ఏంటంటే ఆయిల్కి బాగా ఇదైపోతుంది అనమాట. సో అందుకోసమని నేను స్టీల్ది తీసుకున్నాను. సో 2 అయితే వచ్చాయి ఇక్కడ పైన కిందన. సో ఇది నేను స్టవ్ పక్కన పెట్టుకోవడానికి అయితే తీసుకున్నా. ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ ఉన్నది నా దగ్గర. సో ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అది మన స్టవ్ దగ్గర ఆయిల్కి అది కొంచెం అది పాడవుతుంది అనమాట. సో స్టీల్ది అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో హ్యాండీగా ఉంటాయి కదా, మనం తీసుకోవడానికి అది దగ్గరగా పెట్టుకుంటాము. మనం మ్యాక్సిమం అందరిలోని ఇది ఉంటుంది. సో ఇది కూడా నేను అండర్ 500 రూపీస్లోనే మీషోలో అయితే తీసుకున్నాను. సో ఈ ఐటమ్స్ మీకు ఎలా అనిపించాయి? ప్రెజెంట్ అయితే నేను ఇవి షాప్ చేసుకున్నాను. సో ఇవన్నీ అయితే నాకు చాలా బాగా ఇలా పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఇవి స్లిప్ అవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే ఈ పక్కన మనకి స్టాండ్ కూడా వచ్చింది. సో స్టాండ్ రావడం వల్ల సో స్లిప్ కూడా అవ్వదు, మనకి ఇలా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.